అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆఫ్ డిబేట్ రూపంలో రియండర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ అసెంబ్లీ సెక్రటరీకి ఆధారాలు సమర్పించారు. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆఫ్ డిబేట్ రూపంలో రిజైండర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ అసెంబ్లీ సెక్రటరీకి ఆధారాలు సమర్పించారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇద్దరు కూడా రాష్ట్ర స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయంలో పూర్తి ఆధారాలతోటి సహా రీసెంట్ గా పంపినటువంటి నోటీసులకు రిజైండర్ రూపంలో వాటికి అప్డేట్ రూపం తీసి పంపడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఇటు పూర్తిగా పేపర్ కటింగ్స్, ఆ వీడియో కటింగ్ క్లిప్పింగ్స్ తో సహా వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయి ఆధారాలను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. గతంలో ఈ నెల 15వ తేదీనే ఒక మారు పూర్తిగా దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా మరొకసారి అఫిడవిట్ రూపంలో లీగల్ గా దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిగా దానికి సంబంధించినటువంటి పంపాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరందరికి సంబంధించిన విషయంలో ఎవరెవరు పార్టీకి మారినటువంటి గద్వాల ఎమ్మెల్యే వల్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ, ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, కడియం సియరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారిలో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆధారాలతో సహా స్పీకర్ కార్యాలయానికి సమర్పించారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వారు వెంట ఉన్నారు. మొత్తానికైతే గత కొద్ది కాలంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి, వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించారు, వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరంతా కూడా ఒకవైపు లీగల్ ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి వచ్చారు. మొత్తానికైతే స్పీకర్ కార్యాలయం ఇప్పుడు విచారణ ప్రారంభించిన నేపథ్యంలో అఫిడవిట్ రూపంలో పూర్తి స్థాయి ఆధారాలు సమర్పించాలని సూచించింది. దీనికి ఆధారంగా ఇప్పటికే వారి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిపించాలని చెప్పి ఏకంగా మీడియాతో మాట్లాడారు. కడియం సియర్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇట్లా ఒక్కరొక్కరికి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా అందజేయడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మొన్నటి పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది. వీళ్ళు ఇక్కడెక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా వాటిని సేకరించి వాటి అన్నింటి కూడా తీసుకెళ్లి స్పీకర్ కార్యాలయానికి అయితే అందజేశారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.